మన సంతోషం వేరే వారి చేతిలో ఉండదు, మన ప్రశాంతత కూడా వేరే వారి చేతిలో ఉండదు. ఎప్పుడు అది మన చేతుల్లోనే ఉంటుంది. సో దానికి ఉదాహరణగా మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ విన్నాక మీ మనసు ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. ఈ స్టోరీ ఎవరిదో కాదు, మనకి ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉండే గౌతమ బుద్ధుడిది. గౌతమ బుద్ధుడి స్టోరీస్ వింటే ఎవరైనా మారిపోవాల్సింది. ఓకే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకనాడు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో పాటు భిక్షాటన చేస్తూ ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి గౌతమ బుద్ధుడిని తిట్టసాగాడు. నువ్వు మంచోడివి కాదు, నువ్వెన్నో మాయమాటలు చెప్పి వీళ్ళందరినీ ఆకర్షిస్తున్నావు, వీళ్ళందరినీ నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు, కానీ నీ దగ్గర ఏ పవర్స్ లేదు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఒక దొంగవి, నానా మాటలు గౌతమ బుద్ధుడిని అంటాడు అన్నట్టు. సో అప్పుడు గౌతమ బుద్ధుడు ఎలా రియాక్ట్ అవుతారని తన శిష్యులు అలాగే చుట్టుపక్కల చేరిన జనాలందరూ చూస్తూ ఉంటారు. కానీ గౌతమ బుద్ధుడు మాత్రం అలా స్మైల్ ఇచ్చేసి జస్ట్ అలా చూస్తూ ఉండిపోతాడు. అతను తిట్టిన తిట్లకి ఏ మాత్రం రెస్పాండ్ కాకుండా జస్ట్ కూల్గా ప్రశాంతంగా ఉంటాడు. సో ఆ సీక్వెన్స్ అయిపోతుంది. ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ గౌతమ బుద్ధుడు కూడా తన శిష్యులతో పాటు వెళ్ళిపోతాడు. సో అతనికి ఆ రోజు రాత్రి గౌతమ బుద్ధుడిని తిట్టిన సన్నివేశాలన్నీ గుర్తుకొస్తాయి. గౌతమ బుద్ధుడి నవ్వు, గౌతమ బుద్ధుడి ఫేస్ లో ఉండే ఆ కూల్నెస్, ఆ ప్రశాంతత తన మైండ్ లో రాత్రంతా తిరుగుతుంది. జనాల యొక్క కళ్ళు, తను మాట్లాడిన మాటలు అవన్నీ మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అతనికి అనిపించింది ఏంటంటే, నేనేంటి ఇంత చాలా దారుణంగా మాట్లాడాను, అసలు ఎందుకు గౌతమ బుద్ధుడిని అన్ని మాటలు అన్నాను, అయినా గౌతమ బుద్ధుడు కూడా ఏ మాట అనలేదు. నేను ఇంతగా తిట్టిన గౌతమ బుద్ధుడు ఏ మాత్రం రెస్పాండ్ కాలేదు, అంత ప్రశాంతంగా ఉన్నాడు, అసలు ఎందుకు అని చెప్పేసి అప్పుడు తన మీద తనకి ఒక కోపం స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. ఎందుకు నేను తిట్టానని రిగ్రెట్ గా ఫీల్ అయ్యాడు. అప్పుడు వెంటనే నెక్స్ట్ డే గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి గౌతమ బుద్ధుడు కాలు దగ్గర పడి, నన్ను క్షమించండి, మిమ్మల్ని నానా మాటలు అన్నాను, నీకు ఇన్ని మాటలన్నా కూడా అసలు మీరు రెస్పాండ్ కాలేదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, అసలు మీరు ఎందుకు నన్ను ఏమనలేదు అని అడిగితే అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు నువ్వు నాకు ఒక కానుక ఇచ్చావు, అది నేను తీసుకుంటే ఎవరిదవుతుంది అని అడిగితే మీదవుతుంది అని చెప్పాడు. అవును, అది నాదవుతుంది. అదే నేను ఆ బహుమతిని తీసుకోకపోతే ఎవరిదవుతుంది అని అడిగాడు. అప్పుడు అది నాదవుతుంది అని అన్నాడు ఇతను. సో అలాగే నీవు నిన్న అన్న మాటలన్నీ నేను తీసుకోలేదు అంటే అది ఎవరికి చెందుతుంది? నీకే చెందుతుంది. అంటే ఈ స్టోరీలో ఉన్న మోరల్ ఏంటంటే, మనని ఈ సొసైటీలో ఎంతో మంది నానా మాటలు అంటారు. అది ముందు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ. సో అవన్నీ మనకి తెలిసినప్పుడు మనము రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇలా నన్ను ఎందుకు అన్నారు, వాళ్ళతోటి వెళ్ళి వాదించడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే మనం వాళ్ళన్న మాటల్ని మనం ఓన్ చేసుకుంటున్నామని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను మిమ్మల్ని వేస్ట్ అని అంటే అది నువ్వు వేస్ట్ అనుకుంటేనే అది నువ్వు వేస్ట్ అన్నట్టు. అంటే నువ్వు అది తీసుకుంటే నువ్వు నిజంగా వేస్ట్ అన్నట్టే కదా. సో ఇప్పుడు తను అన్న మాటలు నువ్వు తీసుకోకపోతే ఆ వేస్ట్ ఎవరు? తనే. సో ఎవరైనా మనని అన్నప్పుడు నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు అది తీసుకుంటున్నావా లేకపోతే లేదా అనేది నీ చేతుల్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన ప్రశాంతత, మన హ్యాపీనెస్ అనేది సొసైటీలో లేదు, మన చుట్టుపక్కల ఉండే జనాల్లో, మనతో మాట్లాడే జనాల్లో లేదు, అది మనలోనే ఉంది. మనం మాటలే తీసుకుంటే అది మనకు దుఃఖాన్ని పెంచుతుంది. అదే మనం పట్టించుకోకపోతే మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉంటే మన లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు మనని ఏమన్నా కూడా, ఎవరైనా మనని కావాలని మనం ఎలా రెస్పాండ్ అవుతామని చాలా మంది మనని అంటూ ఉంటారు. కానీ ఆ టైంలో నువ్వు రెస్పాండ్ కాకుండా ప్రశాంతంగా కూల్గా ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒకసారి వాళ్ళే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యే వాళ్ళంతటా వాళ్ళు నిన్ను క్షమాపణ కోరుకుంటారు. సో నీ ప్రశాంతతని ఎవరికి అమ్ముకోకు. నీ ప్రశాంతత నీ దగ్గర ఉంటుంది, నీ పాజిటివ్నెస్ నీ దగ్గర ఉంటుంది, నీ హ్యాపీనెస్ నీ దగ్గర ఉంటుంది. సో నాకు తెలిసి మీ కథ మీకు నచ్చినట్టుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి స్టోరీ తోటి మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.